గోదావరి కనిలో ఫాస్టర్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన రన్ ఫర్ జీసస్ కార్యక్రమంలో రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ పాల్గొన్నారు. గోదావరి కని పట్టణంలో రన్ ఫర్ జీసస్ కార్యక్రమంలో భాగంగా ఫాస్టర్స్ ఆధ్వర్యంలో చేపట్టిన ర్యాలీ కార్యక్రమంలో గోదావరి కని ప్రధాన చౌరస్తా నుండి రామగుండం కార్పొరేషన్ మున్సిపల్ ఆఫీస్ వరకు మొదలైన జీసస్ ఫర్ రన్ యాత్రలో రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ పాల్గొని జీసస్ ప్రవచనాలు చాలా పవిత్రమైనవి, సేవా నిరతిని, త్యాగాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన భగవత్ స్వరూపులు జీసస్ అని కొనియాడారు. రామగుండం నియోజకవర్గంలో విద్యార్థులకు, మహిళలకు ఏవైనా ఆకతాయిల వల్ల ఇబ్బందులు ఎదురైతే నాకు కానీ పోలీసు వారికి కానీ సమాచారం ఇవ్వాలని సూచించారు. రామగుండం పట్టణ ప్రాంత అభివృద్ధికి కట్టుబడి ఉన్నానన్నారు. ప్రజా సేవకే పనిచేస్తానని ఈ సందర్భంగా తెలిపారు ఎమ్మెల్యే. ఈ యొక్క కార్యక్రమంలో యేసు సోదరులతో పాటు ఫాస్టర్స్, కార్పొరేటర్లు, కాంగ్రెస్ పార్టీ ప్రముఖ నాయకులు, అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు. మా క్రిస్టియన్ బాంధవులందరూ కూడా ప్రతి సంవత్సరం గుడ్ ఫ్రైడే తర్వాత ఈస్టర్ అంటే మళ్ళీ జీసస్ పర్వవధించి మళ్ళీ భూమిపైకి వచ్చి ఈ ప్రపంచాన్ని రక్షించడానికి, శాంతిని నెలకొల్పడానికి ఈరోజు జీసస్ రావడం జరిగింది. ఈ కార్యాచరణ తీసుకొని ప్రతి సంవత్సరం రన్ ఫర్ జీసస్ పెడుతూ లోక శాంతి కొరకు, ప్రపంచ శాంతి కొరకు, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి పేద, బలహీనులు, ఆరోగ్యంగా లేని వారు అందరూ బాగుండాలి, అందరూ సుఖ సంతోషాలతో ఉండాలి, ఈ ఆయా ఉన్నటువంటి ఈ దేశం బాగుపడాలి, ప్రపంచంలో ఎక్కడ కూడా విధ్వంసాలు జరగద్దని ఆ మహామహుని ప్రార్థిస్తూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉంటాం. అదృష్టవశాత్తు ప్రతిసారి వీళ్ళతోటి భాగస్వామి కావడం నేను అదృష్టవంతుడిగా భావిస్తా ఉన్నా. ఈరోజు శాసనసభ్యుడిగా రెండవసారి వీరితో కలిసి ప్రయాణం చేస్తా ఉన్నాం. నాకు పూర్తి విశ్వాసం ఉంది, రామగుండం నియోజకవర్గం ప్రత్యేకంగా తెలంగాణ దేశమే ఒకటైతే ఈరోజు ప్రత్యేకంగా రామగుండంలో మత కళలకు వ్యతిరేకంగా అందరం కలిసికట్టుగా అన్ని వర్గాల ప్రజలతో కలిసి మమకమే ముందుకు పోతాం. ఇవాళ మా క్రిస్టియన్ బాంధవులు యేసు ప్రభు ర్యాలీ తీస్తున్నారంటే అన్ని మతాల వారు కూడా దీంట్లో భాగస్వాములు అయితే మాతో పాటు రావడం అనేది ఇదొక శుభ సూచకం. ప్రతిసారి జరుగుతుంది ఇది. మీడియా మిత్రులను కోరుతా ఉన్నా, మన అందరం బాధ్యత అన్ని మతాలను గౌరవించుకున్నాం. ఇవాళ ఈ ప్రాంతంలో పూర్వం వివిధ బలహీన వర్గాల వాళ్ళందరూ కూడా ఈరోజు క్రిస్టియన్ మతాన్ని తీసుకుని ఉన్నటువంటి వారు అందరూ మన ఆత్మీయులు. వారిని గౌరవిస్తూ ప్రతి ప్రాంతంలో ఎక్కడ చర్చలు పెట్టినా, ఏ సమస్యలు వచ్చినా, ఎక్కడ ఎవరిని ఇబ్బంది పెట్టకుండా చేసే కార్యక్రమం మనం బాధ్యతగా తీసుకోవాలని చెప్పి మీ అందరిని కోరుతూ అందరికీ శుభాకాంక్షలు. ఆ యేసు ప్రభు చల్లని దీవులతో ఈరోజు రామగుండం కనివిని ఎరగని రీతిలో అభివృద్ధి జరుగుతూ ఉంది. సుమారుగా 700 కోట్లు కేవలం అభివృద్ధికి వచ్చింది. ఎన్టీపీసీ 3x8 రేవంత్ రెడ్డి గారు, పట్టి గారు, శ్రీధర్ బాబు గారు చేయడం వల్ల మళ్ళీ మనము పీపీఏ చేసుకొని 45 కోట్ల ప్రాజెక్టు తీసుకురాగలిగాం. రామగుండంలో 1x800 రావాలని అనౌన్స్ చేపించాం. అదే మాదిరిగా పంపింగ్ స్టోరేజ్ తీసుకొద్దాం కూడా ఆ 3, దాంతోపాటు మెడికల్ హబ్గా, బిజినెస్ హబ్గా, ఎడ్యుకేషన్ హబ్గా చేసే ప్రయత్నం, అద్భుతంగా చేసేటువంటి కార్యక్రమం నగరాన్ని చేసే ప్రయత్నం చేస్తా ఉన్నాం. నాకు ప్రతి ఒక్కరు కూడా ఇట్లా భాగస్వాములు కావాలి, ప్రతి ఒక్కరు బాధ్యత తీసుకోవాలి. కేవలం సంవత్సరమే ఇలా గమనించాల్సిన అవసరం ఉంది. కేవలం సంవత్సర కాలంలో ఈరోజు 25 సంవత్సరాల నుంచి పుట్టుపడ్డటువంటి అభివృద్ధిని ముందుకు తీసుకుపోయే ప్రయత్నం, రాబోయే 20 సంవత్సరాలకు ఇక్కడ ఇబ్బందులు లేకుండా చేసే ప్రయత్నం దిశగా ఓ ప్రణాళిక బద్ధకంగా ముందుకు పోతా ఉన్నాం. ఇదంతా కూడా ఆ జీసస్ ఆశీస్సులు, శ్రీరాముడి ఆశీస్సులు, హనుమంతుడి ఆశీస్సులు, శివుని ఆశీస్సులు, అల్లా ఆశీస్సులు, అందరి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి సీనియర్ సిటిజన్ల తల్లిదండ్రుల ఆశీస్సులు, మీ అందరి సహకారంతో ముందుకు పోతున్నాం. ఈరోజు ఆ జీసస్ మనస్ఫూర్తి కోరుకుంటున్నా. ఈ ప్రాంతం అత్యద్భుతంగా రాష్ట్రంలో ఒక మహానగరం కావాలని, ఈ ప్రాంతంలో మళ్ళీ పూర్వం మాదిరిగా ఈ ప్రాంతానికి ఉద్యోగ అవకాశాల కొరకు మళ్ళీ తిరిగి ఇక్కడికి రావాలి. ఇక్కడ నుంచి ఇతర ప్రాంతాల వలసలు అనేది ఆగిపోయి ఈ ప్రాంతం అత్యద్భుతంగా తెలంగాణలోనే ఒక మహానగరంగా మారాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఈ యొక్క ర్యాలీ ప్రోగ్రామ్ కి చేసినటువంటి ముఖ్య అతిథులు మా ప్రియతమ నాయకులు రామగుండం శాసనసభ్యులు మక్కన్ సింగ్ గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాను.
మరి ముఖ్యంగా ఈ మధ్య కాలంలోనే గ్రేవ్ యార్డ్ యొక్క మరమ్మతుల కొరకు వారు ఫండ్ కేటాయించడం జరిగింది. వారికి కూడా కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాను. మరి ముఖ్యంగా యేసుక్రీస్తు ప్రభుల వారి లోకానికి వచ్చి తన శిలువలో మరణించి ప్రపంచ మానవాళి ఉన్నటువంటి అజ్ఞానాన్ని, ప్రపంచ మానవాళికి ఉన్నటువంటి అసమాధానాన్ని తొలగించి శాంతిని వారు తెలియజేసి ప్రేమ సమాధానములతో మానవుడు జీవించాలని వారు తెలియజేసి ప్రపంచంలో ఉన్న చీకటిని పారద్రోలడానికి, పాపమును తొలగించడానికి యేసు ప్రభు శిలువలో మరణించి ఆయన మరలా పునరుత్థానుడై తన ప్రజల కొరకు త్వరలో రాబోతున్నాడు కనుక మానవులందరూ కూడా శాంతి సమాధానాలతో కలిసి జీవించాలని ఆయన బోధించిన బోధలు ఈ రోజున అనేకుల మహనీయులకు మార్గదర్శకంగా ఉన్నాయి. ఈ రోజున ఈ గోదావరికని పరిసర ప్రాంత ప్రజలు కూడా క్షేమముతో, సమాధానముతో, ఆనందంతో ఉండాలని మనసారా కోరుకుంటూ ఆ దేవాది దేవుని ఆశీస్సులు ఈ ప్రాంత ప్రజలకి, మరి ముఖ్యంగా మన ప్రీతమ నాయకులకి ఉండాలని మనసారా IPF ఇంటర్ డినామినేషనల్ పాస్టర్స్ ఫెలోషిప్ ఆధ్వర్యంలో మేము మనసారా వారిని దీవిస్తున్నాం. ఈ గోదావరికని ప్రాంత ప్రజలను కూడా దీవిస్తూ ఈ ర్యాలీని ప్రారంభిస్తున్నాం. థ్యాంక్ యూ. సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి, సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ. మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేని ఫలితాలను సాధిస్తున్న #1 స్కూల్ సెరెనిటీ. మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్, కంప్యూటర్ ల్యాబ్, 100% ఫలితాలు, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్, యోగా, అబాకస్ మరియు వేదిక్ మ్యాథ్స్ ఎడ్యుకేషన్. ప్లీజ్ విజిట్ Serenity Model High School, Nagaram. Admissions are in progress. Call 040-271-46899 and 040-271-48699.